మార్పులు చేర్పులు ముగిశాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తయిపోయిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మరుసటి రోజునే 8వ జాబితా విడుదలైంది. నిన్న రాత్రి మరికొన్ని లోక్సభ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులోనూ పాత వాటికి సవరణలు, బదిలీలు పాత నేతల బంధువులతో జంతర్ మంతర్ చేశారు. ఒంగోలు ఎంపీ స్థానానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎప్పుడో ఖరారు చేశారు కానీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసిన రోజునే చెవిరెడ్డి పేరుతో ప్రకటన విడుదల చేశారు. ఇక ముందు నుంచి అనుకున్నట్లుగానే గంగాధర నెల్లూరుకు డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి బదులు ఆయన కుమార్తె కల్లత్తూరు కృపాలక్ష్మిని ఇన్ఛార్జిగా నియమించారు. కందుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం మహీధర్ రెడ్డిని తప్పించారు. కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ ను కందుకూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. నిజానికి ఇటీవల కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవింద యాదవ్ పేరు ప్రకటించారు కానీ పోటీకి ఆమె విముఖత వ్యక్తం చేయడంతో మరో గత్యంతరం లేక కనిగిరి ఎమ్మెల్యేనే కందుకూరుకు బదిలీ చేశారు. గుంటూరు ఎంపీ సీట్ సంగతి అంతే. ఇక్కడ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణను ఇదివరకే అభ్యర్థిగా ప్రకటించారు కానీ ఆయన పోటీకి ఇష్టపట్టలేదు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు. పొన్నూరు అసెంబ్లీకి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని రంగంలోకి దింపారు. ఇలా 8వ జాబితాలో 5 పేర్లు ప్రకటిస్తే అవన్నీ బదిలీలు, సవరణలు, కుటుంబ సభ్యులతో కూడుకున్నవే.